సో హాయ్ అండి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి, రష్యాలో వస్తారు సార్ ఎంబీబీఎస్ మొత్తం బాగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది, స్టాండర్డ్స్ బాగానే ఉంటాయి, అంతా ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుందండి. సో ఫైనల్గా లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందంట కదండి, అది వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్లో రాయాలంట కదండి. సో ఎలా అండి, మరి 6 years ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని రష్యన్ లాంగ్వేజ్లో లైసెన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలండి రష్యన్లో అంటున్నారండి. అది 100% అబద్ధం అండి, ఫేక్. ఎందుకంటే వాళ్ళు కిర్గిస్తానో జార్జియానో అడ్మిషన్లు కన్వర్ట్ చేయాలి కాబట్టి, అంటే వాళ్ళకి చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు రష్యా అడిగినప్పుడు మరి జార్జియానో కిర్గిస్తానో కన్వర్ట్ చేయాలి కదా, ఏ సెంట్రల్ అమెరికానో. అది చెప్తారండి, మీకు అది 100% రాంగ్ అండి. అసలు లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు, అసలు అక్కడ ఎగ్జామ్స్ అనేవి ఉండవు, జస్ట్ నాలెడ్జ్ టెస్టింగ్, వైవాస్ ఉంటాయి. దట్టు అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయండి. ఓకేనండి, జస్ట్ మిమ్మల్ని ఏంటంటే మైండ్ దీని ఏమంటారు కన్వర్ట్ చేస్తారనమాట. మీరు రష్యా అడిగితే జార్జియా వాళ్ళు చేసేవాళ్ళు జార్జియా, ఇప్పుడు జార్జియా వాళ్ళు అడిగారు అనుకోండి జార్జియా రమ్మంటారు, కిర్గిస్తాన్ వాళ్ళు కిర్గిస్తాన్ రమ్మంటారు, అంటే కన్వర్షన్ చేసుకుంటారు అంతే, ఏదో ఒకటి నెగిటివ్ చెప్పేసి.